హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ స్వర్ణగిరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదేమో అని నా అభిప్రాయము. యూట్యూబ్లో ఏ వీడియో చూసినా, ఇన్స్టాగ్రామ్లో ఏ రీల్ చూసినా, వాట్సాప్లో ఎవరి స్టేటస్ చూసినా ఒకటే మాట, ఒకటే బాట, స్వర్ణగిరి. అసలు ఎందుకు ఇంత తక్కువ కాలంలోనే ఇంత ప్రసిద్ధి చెందిందో కొన్ని విషయాలను చూద్దాం. ఇక్కడ 12 అడుగుల తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందంట. నేపాల్లో ఉండే జలనారాయణ్ని ఇక్కడ దర్శించుకోవచ్చంట. ఇంకా 1700 కేజీల గంటను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చంట. ఇంకా ఏకశిలతో చేసిన 40 ఫీట్ హైట్ హనుమాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇంకా స్వామివారి పాదాలు ఇంకా ఒకటా రెండా ఈ దేవాలయం యొక్క ఆడంబరాలు, ఆకృతులు, అందమైన నిర్మాణాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి, అక్కడున్న సౌకర్యాలు, ఇంకా అక్కడున్న విషయాలు, విశిష్టతలు అన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఈ దేవాలయాన్ని దర్శించుకుందాం. ఈ దేవాలయానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్లు, యాదగిరి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం, ఓన్ వెహికల్స్, 2 వీలర్ 4 వీలర్తో కూడా చేరుకోవచ్చు. ఓన్ వెహికల్ అయితే ఇంకా బెటర్. ఈ దేవాలయం మానేపల్లి హిల్స్ అనే ప్లేస్లో కట్టబడింది. మానేపల్లి రామారావు గారి ఫ్యామిలీ ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ హిల్స్ మధ్యలో ఉండడం వల్ల చాలా విశాలమైన ప్లేస్ ఉందండి. ఈ దేవాలయం మొత్తం 22 ఎకరాల్లో నిర్మించబడడం వల్ల చాలా విశాలంగా ఉంది. కార్ పార్కింగ్ కూడా చాలా సౌకర్యంగా ఉంది. కార్ పార్కింగ్ల కోసం 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దేవాలయం మెయిన్ ఎంట్రన్స్ మాత్రం ఈ విధంగా ఉంది. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే సెక్యూరిటీ సిబ్బంది కానీ, మనకి ఏదైనా తెలియని విషయం గురించి మంచిగా బోర్డ్స్ కానీ, నోట్స్ కానీ అన్నీ క్లియర్గా రాసున్నాయండి. అండ్ ఎంటర్ అవ్వగానే ఇలా పెద్ద గేటు తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది. గేటు కూడా అంతా కూడా డిజైన్ చేసి గోల్డ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. రోడ్డుని 2 రకాలుగా సపరేట్ చేస్తూ మధ్యలో ఇలా ఆర్చ్ మీద కూడా మంచి మంచి మొక్కలు, చెట్లు అన్నీ కూడా నాటారండి. చూడడానికి చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇంకా మనం వెళ్ళే మార్గాన్ని రామానుజన్ మార్గ్ అంటారంట. ఇటు వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్లో జనాలు కనిపిస్తున్నారు కదండి, వాళ్ళందరూ మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి నీడ ఉండేలాగా అలా షెటర్ లాగా వేశారండి. చూడడానికి చాలా బాగా అనిపించింది. అలా వెళ్తూ ఉంటే ఇంకా దేవాలయం చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఇలా ఎంట్రన్స్లోనే బ్రహ్మరథం అని ఏర్పాటు చేశారండి. ఎంత చక్కగా చెక్కారో చూడండి. మెయిన్ మాట్లాడుకునే విషయమే అదే కదా, ఈ దేవాలయం యొక్క ఆర్కిటెక్చర్, ఆ దేవాలయం యొక్క గుడి గోపురాలు అవన్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉన్నాయో కదా. మనం మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడేనండి. స్వామివారి పాదాలను దర్శనం చేసుకొని మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. బట్ మనం కార్లో వస్తున్నాం కాబట్టి అవన్నీ మిస్ అయ్యాము. కానీ మీరు వెళ్ళేటప్పుడు అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయంట. మొత్తం 108 మెట్లు ఉంటాయంటండి. వెళ్ళే మార్గ మధ్యంలో కూడా చక్కగా అలా గోపురాలలో వైట్గా కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ దశావతారాలు. వాటన్నిటిని దర్శించుకోవచ్చు. అండ్ వెళ్ళే మార్గ మధ్యంలో మొత్తం కూడా గోవిందనామాలతో మంచిగా లిఖించి ఉంటుందంట. అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా మిస్ అయ్యామని చాలా బాధేసింది. బట్ ఇటు నుంచి వస్తే చూడండి, ఇక్కడ శంకు, చక్రము, నామాలు ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే చూడగలిగాము. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇవి కూడా చూసుకున్నాము. అండ్ దేవాలయం చుట్టూ కూడా ప్రహరీలాగా అలా గోపురాలను ఏర్పాటు చేశారు చూడండి, చిన్న పిల్లర్స్ తోటి. వాటిపైన కూడా గోవిందనామాల్లాగా పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి ప్లేస్ అంతా కూడా. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా కూడా రెడ్ కలర్లోది కళ్యాణ మండపం. అండ్ పైన మొత్తం కళ్యాణ మండపం, కింద వచ్చేసి నిత్య అన్నదాన సత్రం అండి. కింద మొత్తం రోజు అన్నదానం జరుగుద్ది. ఇంకా ప్రత్యేకంగా శనివారం మాత్రం అన్నదానం చేస్తారంటండి. అండ్ ఇప్పుడైతే మనం దేవాలయం లోపలికి వెళ్తున్నాం. ఈ గుడి గోపురాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. నాకైతే ఏ తిరుపతి వచ్చినట్టు అనిపించిందండి. అండ్ దీన్ని తెలంగాణ తిరుపతి అని కూడా నామకరణం చేశారు కదా. అండ్ ఈ దేవాలయం పేరు కూడా వైటీడీ అంటే యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పేరు పెట్టారండి. నిజంగా పేరుకు తగ్గట్టే తిరుపతిలాగే అనిపించింది. ఇంకా ఈ వచ్చిన భక్తులని, ఈ రద్దీని చూస్తే ఇంకా అది నిజమేను అని అనిపించింది. చాలామంది భక్తులు వస్తూ ఉన్నారంటండి. ఈ దేవాలయం ఓపెనింగ్ చేసి మార్చి 6వ తారీఖున ఓపెన్ చేశారండి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా
లక్షలలో భక్తులైతే దర్శనం చేసుకుంటూ ఉన్నారంటండి. మేము వెళ్ళిన రోజు కూడా చాలా రద్దీ ఉంది. మెయిన్ మీరు ఈ దేవాలయానికి వెళ్ళాలంటే శని ఆదివారాలు కాకుండా ఇంకా ఎప్పుడైనా వెళ్తే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అనిపించింది. అండ్ ఇంకా దేవాలయంలో కూడా చాలా చాలా ఆకారాలు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. ఇక్కడ ఏనుగు, ఆవు, దూడతోటి అలా చాలా బాగుందండి. అన్నీ కూడా ఎటు చూసినా మంచి అందమైన ఆకృతులు అండ్ గోపురాలు, వాటిపైన మంచి చిత్రాలు. అండ్ ఇవన్నీ కూడా తిరిగి చూడలేని వాళ్ళకు కూడా అలా వెహికల్ కూడా ఉందండి. ఇదేనండి కళ్యాణ మండపం. నిత్యం కళ్యాణం జరుగుతుంది అండ్ కింద వచ్చేసేమో నిత్యం అన్నదానం జరుగుతుంది. అండ్ ఈ దేవాలయంలో నిత్య అన్నదానం చేయడానికి మోటర్న్ కిచెన్ కూడా ఉందంటండి. చాలా బ్యూటిఫుల్గా విశాలంగా అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఇక్కడ ఏమి జరుగుతాయి, ఏం పూజలు జరుగుతాయి, దేవుడి కళ్యాణం అవన్నీ చూడడానికి కూడా దీనికి కూడా ఒక సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉందంట కదా, అది కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక్కడైతే పెద్దది రథం ఉందండి, చెక్కతో చేసింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ రథం మీదనే దేవుడి కళ్యాణమైన అవన్నీ అయిన తర్వాత ఊరేగింపు అవన్నీ కూడా చేస్తారంట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ మనము లోపలికి దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఫోన్ అలో లేదండి. ఇక్కడ 5 రూపీస్ చార్జ్ చేస్తూ ఉన్నారు మొబైల్స్ పెట్టడానికి. ఒక్క ఫోన్కి 5 రూపాయలు తీసుకుని అక్కడ ఉంచుకుంటూ ఉన్నారు. జనాలు అయితే సూపర్ క్రౌడ్ ఉండిందండి. నెక్స్ట్ వచ్చేసి టికెట్లు అయితే ఒకటి ఉచిత దర్శనం, ఒకటి 50 రూపాయల టికెట్ అండ్ మూడోది వచ్చేసి 1000 రూపాయలండి. 1000 రూపాయల టికెట్లో 4 వెళ్ళొచ్చు. ఒక దేవుడి ఫోటో ఫ్రేమ్ అండ్ ఒక లడ్డు కూడా ఇస్తూ ఉన్నారు. మేమైతే 50 రూపాయల టికెట్లో దేవుని దర్శనం చేసుకున్నాము. 1 గంట సమయం అయితే పట్టిందండి ఇక్కడ ఉన్న క్రౌడ్ని బట్టి. ఇంకా దర్శనానికి వెళ్ళిన తర్వాత ఫోన్ అలౌ లేదు కాబట్టి దేవుని అయితే ప్రశాంతంగా దర్శనం చేసుకున్నామండి. ముందైతే రామానుజనం స్వామివారిని దర్శనం చేసుకున్నాం. తర్వాత ఆ నిలువెత్తు వెంకటేశ్వర స్వామి రూపాన్ని చూడడానికి ఎంత సూపర్గా ఉండిందో. అసలే ఆ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు, అందులో ఇంకా 12 అడుగుల ఎత్తు. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. మధ్యలో వెంకటేశ్వర స్వామి, అటు ఇటు పద్మావతి అమ్మవారు, గోదా అమ్మవారి మధ్యలో వెంకటేశ్వర స్వామి. అండ్ ఇంకా మదన గోపాలుడు కూడా దర్శనం చేసుకోవచ్చండి. ఆ గోపాలకృష్ణుడు కూడా అటు 10 చేతులతోటి ఇటు 10 చేతులతోటి తాండవ రూపంలో మనకు దర్శనం ఇస్తాడు. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూస్తూ ఉంటే మనసుకు ప్రశాంతతగా పాజిటివ్గా ఎంత హ్యాపీగా అనిపించిందో. అవి చూడాలంతే, సెల్లులో చూసేవి కాదు. స్వయంగా ఆస్వాదిస్తేనే ఆ అందం కనిపిస్తూ ఉంటుంది అనిపించింది. చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యిందండి. అలా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడేనండి మన 40 అడుగుల ఏకశిల హనుమంతుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ హనుమంతుడు మొత్తం 120 హైట్తో ఉంటాడండి. కింద మొత్తం ఇలా గోపురంతో ఉండిద్ది. మొత్తం ఒక రథం మీద ఉన్నట్టు ఈ రథం హనుమంతుడు అన్నీ కలిపి 120 అడుగుల ఎత్తంటండి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా ఇదంతా కూడా అడవి అండ్ చెట్లు, పొలాలు అవన్నిటి మధ్యలో ఒక ప్రకృతి, అందమైన గాలి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇంకా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటే అనిపించింది, ఇక్కడే ఫ్యామిలీతోటి 2-3 గంటలు గడిపితే కానీ ఇదంతా చూడాలి, ఇవన్నీ ప్రశాంతంగా అనుభవించలేమో అనిపించింది. అండ్ ఇంకా హనుమంతుని దర్శనం చేసుకున్న ఈ పక్కనే 1700 కేజీల కంచు గంటనైతే మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ గంట అయితే ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద కంచు గంట అంటండి. ముందైతే అయోధ్యలో ఉంది, నెక్స్ట్ ఇక్కడే ఉందండి. ఇది కూడా చాలా బాగా అనిపించింది. అది మోగించినప్పుడు వచ్చే సౌండ్ అయితే ఒక 2 నిమిషాల పాటు ఎంత ప్రశాంతంగా అనిపిస్తూ ఉందో చాలా బాగా అనిపించింది. ఇది కూడా మంచి అనుభూతిగానే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంచు గంట అండ్ ఈ హనుమంతుడు ముందంటే కొంచెం పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, కొంచెం వాటర్, సమోసా, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ దొరికేటట్టు సదుపాయంగా ఉంది. ఈ సందడి, ఇంతమంది జనాలను చూస్తుంటే ఏదో జాతరకు వచ్చిన ఫీలింగే అనిపించిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అన్నీ చూసుకుంటూ అండ్ దేవాలయాన్ని చూసి ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకా ఈ దేవాలయం చుట్టూ కూడా అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయండి. ఇంకా విమాన వెంకటేశ్వర స్వామి అండ్ వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్, బంగారు బావంట, అండ్ ఇంకొచ్చేసి మనం ఏదైనా కోరిక కోరుకొని రాయడానికి ఏదో పలక కూడా ఉందంటండి. అవన్నీ కూడా చూసుకొని ఫ్యామిలీతోటి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే మా ఫ్యామిలీతోటి ఇవన్నీ చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకా మెయిన్గా మనం ఈ దేవాలయంలో జలనారాయణని కూడా చూడాలి కదా, అవి కూడా చూద్దాం. అండ్ ఈ ఆకారాలు ఇవన్నీ కూడా చాలా నీట్గా, చాలా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా కట్టారు. అన్ని గోపురాల మీద కూడా మంచిగా దేవతామూర్తులు అన్నీ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నారు. అండ్ ఇక్కడ
ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉన్నారండి. చక్కగా దండం పెట్టేసుకున్నాం. ఇంకా మేము యాదగిరి కూడా వెళ్ళామండి. నెక్స్ట్ వీడియోలో యాదగిరి దర్శనం కూడా చూస్తారు మీరు. అండ్ ఇప్పుడు మన స్వర్ణగిరి మెయిన్ అట్రాక్షన్ జలనారాయణుడు ఇక్కడికే వచ్చేసాము. చూడడానికైతే ఎంత బాగా అనిపించిందో. ఇన్స్టాగ్రామ్లో మొత్తం స్వర్ణగిరి అని కొడితే ఈ ప్లేస్ని మనకు చూపిస్తుంది. అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇంకా నైట్ వ్యూలో అయితే చాలా బాగుంటుంది. మీరు కనుక ఈ దేవాలయానికి రావాలి అనుకుంటే నైట్ టైంలో ఇంకా ఈ లైటింగ్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉండిద్దంటండి. నేనైతే ఈ ప్లేస్ని ఎప్పుడు చూద్దామా అని అనుకున్నానండి. ఫైనల్గా నేను ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ ప్లేస్ అయితే ఇట్లా జలనారాయణ మధ్యలో ఉండి చుట్టూ 4 వైపులా 4 గోపురాలు ఉంటాయంటండి. అవి 4 వేదాలుగా చెప్తారు. అండ్ ఇదంతా చుట్టూ కూడా 2 అంతస్తుల్లో ఉంటుందంట. జలనారాయణకి ఇక్కడ చక్రస్థానాలు అవన్నీ చేసినప్పుడు కూడా 2000 మంది దర్శనం చేసుకునే విధంగా చాలా కంఫర్ట్గా ఇలా 2 అంతస్తుల బిల్డింగ్ని అయితే ఏర్పాటు చేశారండి. చూడడానికి వ్యూ కూడా చాలా బాగుండింది. అన్ని ఇల్లు కూడా అవన్నీ బాగున్నాయి. ఈ జలనారాయణ మొత్తం ఏకశిల అండి. ఇదైతే 60 టన్నుల బరువు ఉంటుందంట. అది జలనారాయణుని తీర్చిదిద్దిన తర్వాత 24 టన్నుల్లో ఏర్పడిందంటండి. అంత ఒకే దాంతో ఎంత చక్కగా చెక్కారో. రూపం అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఎంత విశేషమైన ఇవన్నీ చూడడం నాకైతే చాలా తృప్తిగా అనిపించిందండి. అసలు అట్నుంచి వెళ్దామా అంటే కూడా ఎంత క్రౌడ్ ఉండిందో. అందుకే ఇంకా చూసిన వరకు అలా చూసేసి చక్కగా ఇలా ఫ్యామిలీతో అలా చక్కగా ప్రశాంతంగా కూర్చొని దేవుని దర్శనం చేసుకున్నాము. ఇంకా దేవాలయంలో ఉన్న అన్ని ప్లేసెస్ని కవర్ చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా వెళ్దామంటే ఇటు చూస్తే ఒక ఆకారము, అటు చూస్తే ఒక ఆకారము, ఒక్కొక్క రకమైన ఒక్కొక్క షేప్స్ తోటి ఎటు చూసినా ఒక అందమైన కట్టడమేనండి. ఎటని చూడాలా అర్థం కాలేదు. అసలు ఎంత తనివి తీరా చూసినా కూడా మనసుకి ఇంకా తృప్తి అనిపించట్లేదు. అలా అసలు ఎంత ప్రకృతి కూడా చాలా అందంగా ఉంది. అండ్ ఇంకా ఈ దేవాలయం కట్టడాలు కూడా చాలా నిర్మాణంగా చాలా బాగున్నాయి. అసలు ఎంత కనుల విందుగా అనిపించిందో అండి. ఈ సమ్మర్ ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారా? కామెంట్ చేయండి. లేదంటే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోనండి. చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపించింది. దేవుడు ఆశీస్సులు మీ అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే. ఓం నమో వెంకటేశాయ నమః.